దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అపోస్తుల యొక్క సహవాసము గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని మహిమపరుచుకుందాం. మొదటిగా అపోస్తుల యొక్క సాక్ష్యం మనం విన్నట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, అద్భుతమైన రీతిలో మనము వారి సాక్ష్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటమో కన్నులారు ఏది చూచితమో, అది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దానిని తాకి చూచినో, దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. అపోస్తులు ప్రియమైన దేవుని పిల్లలారా మాట్లాడుతున్నటువంటి మాటలు సజీవమైనటువంటి వాక్యం, జీవవాక్యము. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటున్నామో ఏది చూస్తున్నామో అది మీకు తూచ తప్పక మేము తెలియజేస్తున్నామని అపోస్తులు ఒక మాట మనకి బయలుపరుస్తున్నారు. అంతేకాదు, మొదటి కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం కూడా మనము చదువుకుందాం. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరం గాని సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. చూసారండి, ఇక్కడ అపోస్తులు ఏమంటున్నారంటే, మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరం. సత్యము ఏదైతే ఆది నుండి ప్రభు పలికిస్తున్నాడు దాన్ని మేము ప్రకటిస్తున్నాం. అసత్యపు మాటలు కానీ లోక సంబంధమైనటువంటి ఆచారాలతో కూడిన మాటలు కానీ మేము ప్రకటించట్లేదు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని ఆ సత్యవాక్యమును ప్రకటిస్తున్నామని అపోస్తులు అంటున్నారు. ఇంకొక మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే, 2వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం అంటాడు కదా, కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఏమంటున్నాడండి? సహోదరులారా, మేము నిలకడగా ఉన్నాం, విశ్వాసంతో ఉన్నాం, స్థిర మనసుతో ఉన్నాం, స్థిరత్వము కూడినటువంటి మనుషులుగా జీవిస్తున్నాం. కనుక మా నోటు వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను మీరు చేపట్టండి. నేను ఏదైతే ప్రకటిస్తున్నామో, మేమేదైతే తెలుసుకుని మీకు ప్రకటిస్తున్నామో ఆ మాట మీరు కూడా ప్రకటించండి అని దైవదాసులైనటువంటి అపోస్తులు సాక్ష్యం ఇస్తున్నారు. అయితే ఈరోజు అపోస్తుల యొక్క బాధ ఎలా ఉంటుంది అని మనం గుర్తు చేసుకున్నట్లయితే, అపోస్తుల యొక్క బాధ అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం చదివితే, ఇక్కడ వాళ్ళ గురించి చక్కని మాటలు, ఒక 4-5 మాటలు మనం గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిటి యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అపోస్తులు ప్రియమైన దేవుని పిల్లలు ఎలా ఉన్నారంటే, ఎడతెగక ఏ విషయంలోనూ బోధించే విషయంలోను, సహవాసం విషయంలోను, రొట్టె విరిచి విషయంలోను, ప్రార్థన చేయటి విషయంలోను, సంఘముతో కలిసి ఎలా జీవించాలి, ఎలా నడవాలని ప్రతిదినము కూడా వాళ్ళు అపోస్తులు అనగా పిలువబడినటువంటి వారు. ఈ అపోస్తులు సహవాసము కలిగి వారితో పాటు అనేక మంది విశ్వాసులు కూడా సహవాసము కలిగి జీవించినటువంటి వారుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అపోస్తుల కార్యముల గ్రంథము 42వ అధ్యాయం 42వ వచనంలో 5 మాటలు మనం గుర్తు చేస్తున్నాడు. ఈ 5 మాటలు కూడా ఈరోజు మనం గుర్తు చేసుకొని ప్రభువును మహిమపరుచుకుందాం. మొదటిగా అపోస్తుల యొక్క బాధ ఏంటండి? అపోస్తుల యొక్క బాధ. ఇక్కడ మనం చూసినట్లయితే, వాక్యం వినడానికి ఇష్టపడినటువంటి ఈ రోజుల్లో
ఆ రోజుల్లో ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి దగ్గరగా ఉంటూ, వాక్యానికి దగ్గరగా ఉంటూ, సేవకులకు దగ్గరగా ఉంటూ, సహవాసానికి దగ్గరగా ఉంటూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు అపోస్తులు. అందుకే మొదటిగా మనం చదువుకున్నాం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటుమో, కన్నులారు ఏది చూచుతుమో, ఏది నిదానించి కనుగొంటుమో అదే మీకు తెలియజేస్తున్నాం. ఆది నుండి దేవుడు ఏ బోధ అయితే ప్రకటించాడో, ఏ సత్యపు మార్గంలో నడిపించాడో అదే మేము ప్రకటిస్తున్నాము అని ఇక్కడ అపోస్తులు సాక్ష్యమిస్తున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ అపోస్తుల కార్యం 2:42 మొదటి మాట, అపోస్తులు బోధ యందును. బోధ అనగా వాక్యము లేదా దేవుని యొక్క వాక్కు లేదా దేవుని యొక్క మాట. ఇక్కడ అపోస్తులు అందరూ కూడా బోధించుకోవడంలో ఒకరికొకరు తగ్గించుకుంటూ, విభేదాలతో కాదు కానీ వాక్యానుసరమైన జీవితం కలిగి ఉండడానికి ఈ అపోస్తులు ఇష్టపడ్డారు. ఈరోజు రకరకాలైనటువంటి బాధలు వచ్చాయి, కానీ ఆ రోజు ప్రియమైన దేవుని పిల్లల క్రీస్తు యొక్క మార్గంలోనే నడవడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 17:14 కానీ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 17:14 కానీ మనము కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారికి నీ వాక్యం ఇచ్చిన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని దుష్టి నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. చూసారండి, దుష్టుడి నుండి కాపాడమని ప్రార్థన చేస్తున్నారంట. ఆ రోజు ఈ అపోస్తుల యొక్క సహవాసం ఎలా ఉండేదంటే, ఒక విశ్వాసి కానీ లేదా గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఏదైనా ఒక శోధన సమస్యతో వెంటాడుతున్నటువంటి వారి కొరకు ప్రియమైన దేవుని పిల్లలు అపోస్తులు ఏక మనసుతో ఏక హృదయంతో ప్రార్థన చేస్తూ ఉండేవారంట. అలా బోధిస్తూ ప్రకటిస్తూ ప్రభునామాన్ని కనపరిచినటువంటి వారిని మనం చూస్తున్నాం. చదవండి తర్వాత, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. హల్లెలూయా. ఏమంటున్నారంటే లోకంలో ఉన్నామంటే లోకంలో ఉన్నటువంటి వాటిని మనలోనికి రానివ్వకూడదు, అంటనివ్వకూడదని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకంటే తామర పుష్పం ఉంది లేదా మొక్క ఉంది, బురదలోనే పుడుతుంది, ఆ బురదలో నుండి పైకి వస్తుంది, నీటిలో చక్కగా ఆకులు విరజిమ్ముతూ పువ్వులు వికసిస్తూ ఉంటాయి. బురదలో నుండి వచ్చింది కానీ ఆ బురద ఏమాత్రం కూడా ఆ చెట్టుకు కానీ లేదా మొక్కకు కానీ లేదా పువ్వు కానీ ఆకు కానీ అంటూ ఉంటుందా? ఉండదు. ఎంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంది. దాన్ని చూస్తే మనకి ఎంత ముచ్చటేస్తుందంటే దాన్ని తీసుకుని మనము అనేక విధాలుగా మనము ఉపయోగిస్తూ ఉంటాం. ఆ పువ్వుని కానీ లేదా ఇక ఆకుని కానీ. అదే మొక్క వేలుని మనము తాకగలమా? ఎందుకు తాకలేమంటే బురదలో ఉంటుంది. ఈరోజు మనం లోకంలో ఉన్నామంటే లోకములో ఉన్న వాటితో కాదు, క్రీస్తు మార్గములో నడుస్తూ అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించవలసిన ఆవశ్యకత దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ అపోస్తులు బాధయందు తగ్గించుకుంటే వారు ప్రతిదినము. అంతేకాదండి, ఇక్కడ మనం చూసినట్లయితే 21వ వచనాన్ని మనం చదువుదాం. కానీ తండ్రి నా యందు వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు. ఏమంటున్నాడండి? వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. చూసారండి, అపోస్తులు ఏం చేసేవారంట? అందరూ కలిసి ఉండాలి, అందరూ ఏక మనసుతో ఏక హృదయముతో జీవితము కొనసాగించాలని ప్రియమైన దేవుని పిల్లారా
వారు దినదినము కూడా నూతన పరచబడినటువంటి వారుగా కనబడుతూ ఉండేవారు. ఈరోజు మన యొక్క బాధ ఎలా ఉంది, మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, అది ఇక్కడ అంటున్నాడు కదా. ప్రియమైన దేవుని పిల్ల, 2 దశలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మొదట్లో మనం చదువుకున్నాం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. నేను ఏదైతే బోధిస్తున్నానో, ఆనాడు అపోస్తలులు చెప్తున్న మాట ఏంటంటే, మేము బోధించినటువంటి వాటిని మీరు చేపట్టండి, వినండి, విశ్వసించండి, ఆ ప్రకారంగా జీవించండి అని అపోస్తలులు ప్రియమైన దేవుని పిల్లారా అనేక మందికి ప్రకటించినట్లు మనం చూస్తున్నాము. అందుకే ఇక్కడ వీరు అపోస్తలు బాధ యందును సహవాసమందును రొట్టె విరిచుట యందును ప్రార్థన చేయటి యందును వాక్యానికి దగ్గరగా ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారుగా ఈ అపోస్తలులు మనకు కనబడుతున్నారు. ఈరోజు మనము కూడా ఆ రీతికే ఉన్నాం. కానీ దుష్టుడు తనకి సమయం కొంచెముగా ఉన్నదని లోకములో పేటరాగిపోతూ ఎవరిని మృంగిదనని గర్జించే సింహం వలె తిరిగిలాడుతూ నాశనం చేయడం చూస్తున్నాడు. కనుక బోధ యందు దినదినము ఆయన అంటున్నాడు, నీ వాక్యమే నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగయ్యను. అంటే ఆయన బోధ, ఆయన యొక్క మాట, ఆయన యొక్క వాక్యము మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నిత్యము ఆయన యొక్క బోధలో మనం పెరుగుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే వరంగా ఉండాలని దైవ లేఖనాలు సెలవిస్తున్నాయి. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సహవాసమందు. ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో ఈ 5 మాటలు మనకు కనబడతాయి. మొదటిగా అపోస్తలులు బాధ యందు దేవుని విశ్వాసం ఉంచి ప్రభు నామమున మహిమపరిచారు. రెండవదిగా ఇక్కడ సహవాసమందు. ఏమిటి మన సహవాసం? ఎవరితో ఉండాలి? క్రీస్తు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23-24 వచనం చూద్దాం. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23-24 వచనాలు చదువుతాం. వాగ్దానం చేసిన వాడు మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకొందుము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూసి కొన్నది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతుము. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాట కదండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడటం మానక ఒకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఏది ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురుకొల్పుకొని ఆలోచన చేయాలంట. ఒకరికొకరు ఏం చేయాలంట? ఒకరు హెచ్చరించుకోవాలి. ఒకరికి ఒకరు అన్నమాట ప్రేమ కలిగి విశ్వాసముతో నిలకడ సహవాసము కలిగి జీవించాలి. క్రీస్తుతో సహవాసం మనకు కలిగి ఉండాలి. ఇక్కడ అందుకే అంటాడు కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24 వచనం ఏమంటాడంటే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 24 వచనము. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడును ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. ఇక్కడ సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడిన ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సహవాసం ఆయన పని చేయడానికి, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఇక్కడ మనం ఏ స్థితిలో పిలువబడ్డాం, మనం ఏ సమయంలో రక్షించబడ్డాం, ఏ ప్రమాద వసతిలో మనము, ఏ బలహీనత సమయంలో ప్రభు సన్నిధికి వచ్చి మనము రక్షణ పొందాము, ఆ యొక్క స్థితిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి మనము నిత్యము కూడా ప్రభుతో సహవాసము కలిగి ఉండాలి. సహవాసం అనగా స్నేహము. ఈ లోకపు స్నేహము, ఈ లోకపు యొక్క స్నేహము దేవునికి వైరము లేదా వ్యతిరేకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మధ్య నేను ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో నేను కొన్ని దినాల క్రితం చూశాను. అదేంటంటే, ఒక చక్కని మందిరం ఉంది, చాలా పెద్ద మందిరము. ఆ మందిరములో ప్రియమైన దేవుని పిల్లారా ఆరాధన చేసుకుంటూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ఒక యవనస్తురాలు ఇంచుమించు
30 సంవత్సరాల లోపు ఉంటుంది. ఆమె ఆదివారం పొద్దున్నే ఆ మందిరాన్ని తుడవడానికి, కడగడానికి, శుభ్రం చేయడానికి పొద్దున్నే వచ్చేస్తుంది. ఉదయము 7 గంటలకు ఆరాధన అంటే 4 గంటలకు 5 గంటలకు రావడం, లేకపోతే 10 గంటలకు ఆరాధన అంటే ఇంకా పెద్దల కడ వచ్చి ఆ మందిరాన్ని శుద్ధి చేసి వెళ్తూ ఉండేది. అయితే ఒక రోజు కాస్త లేట్ అయింది. మందిరానికి 10 గంటలకు ఆరాధన అంటే 1 గంట ముందు వచ్చింది. ఇంచుమించు 2-3 గంటల ముందు వచ్చి ఆమె మందిరం యొక్క పరిచయం చేసి వెళ్ళిందంట. అటువంటి ఆమె లేట్ అవడం వల్ల త్వరగా పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఆయన ఆరాధనకు వచ్చాడు. ఆరాధనకు వచ్చి మంచి కారు, ఇంచుమించు 15-20 లక్షల రూపాయల కారుతో వచ్చి, అమ్మా నువ్వు మరి ఇంటికి వెళ్ళాలి కదా, నువ్వు చక్కగా మందిరాన్ని క్లీన్ చేస్తావు, మరి ఆరాధన సమయానికి నువ్వు రావాలంటే రా, ఇదిగో నా కారు ఉంది, ఆ కారులో తీసుకుని వెళ్తాననేసి చెప్పడం జరిగిందంట. లేదండి నేను పర్వాలేదు, నేను వెళ్ళి వచ్చేస్తానండి అనేసి అంటే, లేదమ్మా నేను తీసుకుని వెళ్తాను, 5 నిమిషాలు నేను తీసుకుని వచ్చేస్తాను, నేను అక్కడ ఉంటాను, నిన్ను మరలా నేను తీసుకుని వస్తాను, నువ్వు రెడీ అయినంత వరకు అనేసి అంటే, లేదండి నేను వెళ్తాను అనేసి అంటే, లేదు అనేసి అంటే, అప్పుడు చెప్తుంది, ఏమండి బయట నా కారు ఉంది. కారు ఉందా? అవునండి. అంటే మరి మీరు ఎవరు అనేసి అంటే, నాకు జీతం ఇంచుమించు ₹1,00,000 పైన వస్తుంది, నా కారు 1,20,00,000 నా కారు అగొండ పక్కన ఉంది, నేను కారు వేసుకుని వస్తాను, ఇక్కడ డ్యూటీ వస్త్రాలు లేదా పని వస్త్రాలు ధరించుకొని నేను మందిరం అంతా క్లీన్ చేసుకొని, కడుక్కొని, లేకపోతే తుడుచుకొని, శుభ్రపరుచుకొని మందిరానికి వచ్చే ముందే నేను సిద్ధపరిచి నేను వెళ్తాను, మరలా ఆరాధన సమయానికి ముందే వచ్చేస్తాననేసి ఆమె చెప్పేటప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. దీని యొక్క అర్థం ఏంటంటే, కోట్ల రూపాయలున్న ఆస్తులు అంతస్తులున్నా సరే ఆమె దేవుని పరిచర్య చేయడానికి, దేవుని పని చేయడానికి ఆమె ఇష్టపడింది. అందుకని దేవుడు ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఆయన 15 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు కారు ఉన్నటువంటి ఆయన ఆశ్చర్యపోయాడు. బయటకు వెళ్ళి చూసేటప్పటికి ఆ కారు ప్రేమ దేవుని పిల్లారా బంగారముతో పొదగబడినటువంటి వస్తువులతో చేయబడినటువంటి కారు అంట. ఇంచుమించు 1,20,00,000 రూపాయలు ఖరీదు చేయగలిగినటువంటి కారులో వచ్చి ఈమె పని చేసి వెళ్తుందంటే నిజంగా హ్యాండ్సప్ అనేసి ఆమెకి వందనాలు చెప్పి ఆయన మాట తన యొక్క ఆరాధనలో పాల్పొందుకున్నాడు. ఈరోజు మనము ప్రియమైన దేవుని పిల్లలు, మన పరిస్థితి ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మన పద్ధతులు ఏంటి? దేవునితో సహవాసం చేయడానికి మనం ఇష్టపడాలి. అందుకంటున్నట్టు చూడండి, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. చూసారండి, ఇక్కడ ఏమంటున్నాడు? అద్భుతమైనటువంటి మాట కదా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడంటే, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దాన్ని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవునికి స్తోత్ర. మన సహవాసం ఎవరితో ఉండాలండి? తండ్రి అయినటువంటి యెహోవాతో, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవునితో మన సహవాసం కలిగి ఉన్నప్పుడు మన యొక్క ఎప్పుడు ప్రియమైన దేవుని పిల్లలు ఆనోకంట ప్రభుత్వం నడిచి వెళ్ళిపోయేవాడంట. ఆయనకు కొన్ని 100 ఎకరాల భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఏమిటి సమస్తము ఉన్నాయి. కానీ ఆనోకు దేవునితో స్నేహం చేసి, దేవునితో సహవాసం చేసి ప్రతిరోజు కూడా వారి ఇరువురు కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవారంట. అలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలోనే ఒకరోజు ఎత్తబడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన యొక్క సహవాసం ఎలా ఉంది? మన యొక్క సహవాసం ఎలా ఉంది? అందుకే అపోస్తుల యొక్క బాధ వినాలి. దైవ సేవకులతో సహవాసం కలిగి ఉండాలి. దైవ సేవకులకి మాట
దైవ సేవకులతో దగ్గర కూర్చున్నప్పుడు దైవ సంబంధమైనటువంటి మాటలే వస్తాయి కానీ, ఆత్మ సంబంధమైన మాటలు వస్తాయి కానీ లోక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడా రావడానికి, మాట్లాడడానికి ఇష్టపడరు. కనుక ఆయన బోధకి చెవి యొగ్గాలి. రెండవది, ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేసినటువంటి వారికి సమాధానము, ఆశీర్వాదము, గొప్ప దీవెనలు కలుగుతాయని దైవ లేఖనాలు సెలవిస్తున్నాయి. క్రీస్తునందు ప్రియమ దేవుని పిల్లారా, నేను త్వరగా నేను ముందుకు వెళ్తున్నాను. మూడో మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే రొట్టె విరుచుట. రొట్టె విరుచుట చూడండి, ఈరోజు ఆయన శరీరం, ఆయన యొక్క రక్తాన్ని మనము తీసుకోవలసిన దినము ఈరోజు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములు, అధిక అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, చూడండి. చదవండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం చదువు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించు మాటలాడుచుండును. ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పటి వరకు అంటండి? అర్ధరాత్రి వరకు. ఇక పాస్టర్ గారు ఏమైనా ఒక గంట ముద్దు, 30 గంట హద్దు, గంట వద్దు. ఏమైనా అరగంట దాటితే ఇక బుస్సు బిస్సు అని మాట రకరకాల ఇటు తిరుగుతారు, అటు తిరుగుతారు, లేకపోతే తల్లగోగుతారు. అంటే టైం అయిపోతుంది. లేకపోతే వెనక్కి గడియారం వైపు చూస్తారు. ఏమండి, చాలా మంది. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుంటారు. ఎప్పుడు వరకు అంటండి? ఎప్పుడు వరకు అంట? అర్ధరాత్రి వరకు. మనమైతే ఏం చేస్తాం? పడుకుండిపోతాం. ఒకప్పుడు ప్రియమైన దేవుని పిల్లలు 12 గంటలు ఆల్రెడీ ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. 12 గంటలు, సాయంకాలము 6 గంటలు మొదలుకొని తెల్లవారు 6 గంటల వరకు కూడా ప్రార్థన చేసేవాడిని. అలా సంఘస్థులు కూడా చేశారు, ఆశీర్వదించబడ్డారు. ఈ రోజంటే ఇక టెక్నాలజీ అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా, తరువాత 9 గంటలు ప్రార్థన చేశాం, తరువాత 6 గంటలు ప్రార్థన చేసి ఇప్పుడు 3 గంటలకు వచ్చింది సిద్ధపాటు కూడిక. అర్ధరాత్రి వరకు కూడా పౌలు బోధిస్తుంటే ఆ మాటలు విని అనేక మంది బలపడ్డారు. అది ఆదివారం రొట్టె విరుచుట ముందుగానే సిద్ధపాటు కూడికలో ఉండాలి, సిద్ధపాటు ప్రార్థనలో ఉండాలి, సిద్ధపడాలి. మనం అయ్యానికి వ్యతిరేకంగా విరోధంగా కానీ మేము ఏమైనా తప్పుదం చేశామా, ఏమైనా విరోధంగా మేము జీవించడము, ఏమైనా వ్యతిరేకంగా మేము ఉన్నామని ఆయన ఒకవేళ అయోగ్యంగా నీ శరీరం, నీ రక్తాన్ని తీసుకుంటూ మమ్మల్ని క్షమించండి అని ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకునే ముందు సిద్ధపడవలసిన అవసరం ఉందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆదివారమున రొట్టె విరవడానికి ముందుగా ప్రియమైన దేవుని పిల్లారా ఎడతెగక ప్రార్థన చేసుకునే కృప దేవుడు ఇచ్చాడు. అందుకే ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో క్షమించండి, మొదట కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయం 23 నుండి మనం చదువుకొని చూడండి. 23 నుండి నేను చదువుతాను చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతిని. ప్రభుని యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి మీ కొరకైన నా శరీరమును జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధులగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకున్న వలన ఇలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమును వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుడికి తిని త్రాగుచున్నాడు. ఎందువలన మీరు అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ఇక్కడ అద్భుతమైన మాటలు.
ఆయన శరీరాన్ని రక్తాన్ని మనం తీసుకోవడానికి ముందుగా ఎలా ఉండాలంట? ప్రియమైన దేవుని పిల్లలు, మొదటిగా బోధ వినాలి, బోధలో పాలు పంచుకోవాలి. రెండోది సహవాసం కలిగి ఉండాలి. మూడోదిగా రొట్టె విరవటానికి మనకు కొన్ని క్వాలిఫికేషన్స్ అవసరమని ఇక్కడ చక్కగా ప్రభు రాశాడు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం మనం చూస్తే ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి మాటలు, విషయాలు మనకు కనబడతాయి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచిందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంట? ప్రభువు మనలో ఉండాలంటే, ప్రభు మనతో ఉండాలంటే ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనం ఏం చేయాలండి? తీసుకోవాలి. ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకోవాలి తప్పనిసరిగా. ఏమండి, వచ్చే నెల తీసుకోవచ్చులే అని కుదురుద్దా? ఈరోజు మనకి అన్నీ ఉన్నాయి, వండుకున్నాం. ఈరోజు వద్దులేరా అబ్బాయి, రేపు తింటారని సంగతి ఊరుకుంటామా? అమ్మ నిన్నెవరో కేకేస్తాను రెళ్ళని చెప్పి కొండ దగ్గర కూర్చొని ముందు లాగించేస్తామా? రేపు తిన్నమంటే కుదురుతా? వచ్చే నెలంటే కుదురుతా? వచ్చేవారం అంటే కుదురుతా? దేవుడు సేవకులకి ఏ రోజు ఏర్పాటు చేశారో ఆ రోజే ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకోవలసిన అవసరత దేవుడు నీకు నాకు అనుగ్రహించున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈయన అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుతాను. ఎవరైతే ఆయన శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగుతారో వారిని ప్రియమైన దేవుని పిల్లలు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో భూమి మీదకు వచ్చినప్పుడు మొదట ఎవరు లెగిస్తారంటే క్రీస్తు రక్తములో కడగబడిన వాళ్ళు, క్రీస్తు యొక్క శరీరాన్ని, క్రీస్తు యొక్క రక్తము తిని త్రాగినటువంటి వారిని మొదటిగా ప్రభువు లేపుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. ఆనాడు అరణ్యములో ఏమని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మన్నా తిన్నారు, వాళ్ళు మరణించారు. కానీ ఈ రోజు ఈ శరీరం, ఈ రక్తం తిని త్రాగినటువంటి వాడు మరణించడు. శారీరకంగా మరణించవచ్చు కానీ ఆత్మీయంగా మరలా మహిమ దేహంతో పాటు దేవుని యొక్క రాజ్యములో నీవు నేను కూడా ఉంటామని దైవ లేఖనాలు సెలవిస్తున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఎంతైనా నమ్మదగిన దేవుడు మన పక్షమునున్నాడు. ఆయన మనల్ని నమ్మాడు. మనం ఆయన నమ్మితే మనకి ఏ కొదువు ఉండదు, ఏ కొరత ఉండదని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ఇక్కడ రొట్టె విరుచుటకు మనము వేగిరపడాలి. విశ్వాసముతో మనము ముందుకు నడిచినప్పుడు ప్రభు మనల్ని, మన కుటుంబాలను విడిచిపెట్టడని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మూడవదిగా ప్రియమైన దేవుని పిల్లారా, ప్రార్థన యందు నిలకడగా ఉండాలంట. చెప్పండి, దేని యందు? ప్రార్థన యందు నిలకడగా ఉండాలంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరెక్క నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొని చేయును. ఇక్కడ 13వ వచనంలో ఏమంటున్నాడంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం 13వ వచనము 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన అంతటా తానే ఏమీ బోధింపక వేటిని వినను వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి? సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నిన్ను నన్ను కూడా నడిపించడానికి అని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఏమండి, అసత్యపు బాధలు ఎక్కువైపోయాయండి. అసత్యపు యొక్క బాధలు ఎక్కువైపోయాయి. ఆత్మ సంబంధమైనటువంటి బాధలు కనబడతలే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మనము ప్రార్థనలు ఎక్కువగా నిలకడ కలిగి ఉండాలి. ఇక్కడ మనం అందుకే మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చూడండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము.
సంపూర్ణ భక్తి మాన్యతలు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజులందరి కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యోచనలను కృతజ్ఞాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. అపోస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతితో చెప్తున్నాడు, తిమోతి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? యవనస్తుడైన తిమోతి యవన కాలములో దేవుని సేవకి అప్పగింపబడి వాగ్దానం చేయబడి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అద్భుతమైన మాట. ఏమంటున్నాడు? మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపన చేయొచ్చు, ప్రార్థనలు యోచనలు కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించాలి. ఈరోజు మన కొరకు మనమే ప్రార్థన చేసుకోం, మన బిడ్డల కొరకే మనం ప్రార్థన చేయం, మన భర్త కొరకు మనం ప్రార్థన చేయం, మన భార్య కొరకు మనం ప్రార్థన చేయం, మన తల్లిదండ్రుల కొరకు కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయం. ఇంకా ఇతరుల కొరకు ఏం ప్రార్థన చేస్తాం? మోషే అయితే తన కొరకు తాను ఇప్పుడు ప్రార్థన చేసుకోలేదు, ప్రజల కొరకే ఎల్లప్పుడు ప్రార్థన చేసేవాడు, ప్రజల బాగోగుల కొరకే. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ రోజు దైవజనుడిగా ప్రతి దినము కూడా మైకులో మరపెడుతున్నాను. గ్రామం కొరకు, పట్టణం కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నావు. ఎందుకో తెలుసా? నీవు నేను కూడా ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ప్రార్థనే మన అవసరాలను తీరుస్తుంది, ప్రార్థనే మన భవిష్యత్తును మారుస్తుంది, ప్రార్థనే మన జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్తుందని దైవ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇది ఎవరైనా కావచ్చు. ధనము అక్కడికి రాదండి. ఈరోజు నిజంగా ఈ వైరస్ లాంటి, కరోనా వైరస్ లాంటి ఉగ్రతలు మన మీద, మన యొక్క సంఘాల మీద, మన కుటుంబాల మీద పడక కన్నా దేవుడు కాస్తూ ఉన్నాడంటే, కాపాడుతూ ఉన్నాడంటే వెనకాతల ఒక శక్తివంతుడైనటువంటి వారు ఉన్నారు. దైవజనుల కుటుంబం, నమ్మకతతో ఉన్నటువంటి కొంతమంది యవనస్తులు, సంఘస్థులు చేసిన ప్రార్థనే దేవుడు కాపాడుతూ ఉన్నది. కొన్ని సంఘాల్లో ప్రార్థన ఉండదు. నిజంగా మన సంఘస్థులు అందరూ ప్రార్థన పరులు. ఏమిటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు. అందుకే తిమోతికి పౌలు అంటున్నాడు, నీవు ఎడతెగక రాజుల కొరకు, అధికారుల కొరకు, పట్టణము కొరకు, దేశము కొరకు నీవు ప్రార్థన చేయాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతేకాదు 8వ వచనం అంటున్నాడు, కావున ప్రతి స్థలమందును పురుషులను కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. పవిత్రమైన చేతులు. మోషే 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేశాడంట. ఏం చేశాడు? 2 చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన అంటే ఏంటండి? ప్రభువుతో సంభాషించడం. ఏమండి? ప్రభు మన దగ్గరికి రావాలంటే, దేవుని కార్యము మన పట్ల జరగాలంటే ప్రార్థనే. ప్రార్థన లేకపోతే మనం దేని ద్వారా చేయించలేం. నువ్వు కోట్ల రూపాయలు నువ్వు కుమరించిన మందిరంలో ఏ కార్యం జరగదు. ఒకవేళ కొన్ని కార్యాలు జరగవచ్చు, జరగవలసిన కార్యాలు జరగవు. నువ్వు ప్రార్థన చేసి, ప్రార్థన అంటే అడగడమే. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేస్తూ. మోషే ప్రార్థన చేసినట్టు 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలులందరూ కూడా జయం పొందుకుంటున్నారు. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే అపజయము తొలగిపోయి జయం పొందుకుంటున్నారంట. ఎప్పుడైతే 2 చేతులు కిందకి తీసాడో ఇశ్రాయేలు ప్రజలకి అపజయం ఎదురవుతుందంట. శత్రువులు జయాన్ని పొందుకుంటున్నారు. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. సంఘమా, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. అందుకే ఇక్కడ మొదటిగా అపోస్తుల బోధ, ఆయన మాట వినడానికి వేగిరపడాలి. రెండవదిగా సహవాసం చేయడానికి వేగిరపడాలి. మూడవదిగా ప్రేమ దేవుని పిల్లలారా రొట్టె విరిచుటకు విరవడానికి వేగిరపడాలి. మూడవదిగా ప్రార్థన చేయడానికి వేగిరపడాలి.
ప్రతి దినము కూడా ప్రేమ దేవుని పిల్లారా లేచిన వెంటనే మనం ఏం పట్టుకుంటాము? మగవాళ్ళు అయితే ఏం చేస్తారంటే అర్థం దగ్గరికి వెళ్ళిపోతారు. ఏమండి? ఆ మొహాన చూసుకోవడానికి ముందు మన యొక్క జీవితాన్ని మార్చే అర్థం అనగా పరిశుద్ధ గ్రంథం దగ్గరికి మనం రావాలి. ఆ గ్రంథాన్ని మనం పట్టుకొని చదివితే మొదటి స్థానం ఆయనకి ఇచ్చినట్లు అవుతాము. ఆ దినమంతా మన పనిలో ప్రయాణాల్లో ప్రభు మనకు తోడుగా ఉంటాడు. మరలా సాయంత్రం కూడా ఆయన పాదాలు పట్టుకోవాలి. అందుకే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు ప్రభు. మనం లేచిన వెంటనే అర్థం దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ పుష్పకాలు వేసుకొని ఏమండి దరిద్రకు చుట్టూ దరిద్రకు మోకం వేసుకుని ఉన్నాడు, అక్కడికి వెళ్తాం. కానీ ప్రభువును మనం చూస్తే, ప్రభువు యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తే మన అక్కర్లన్నీ తీరుస్తానంట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రార్థన యందు నిలకడగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. 5వ మాట ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్లయితే చివరిగా 5వ మాట, సంఘం అనే దేవుని వాక్యముతో దినదినము కూడా సంఘం అనే వాక్యముతో మనము ఎదుగుతూ ఉండాలంట. సంఘముతో సహవాసం చేయాలి, సంఘ బిడ్డలతో సహవాసం చేయాలి. ఈరోజు చాలా మంది లోకస్తులతో, నేను చాలా మంది సంఘములో ఉన్నటువంటి వారికి హెచ్చరికలు చేసిన రోజులు ఉన్నాయి. హెచ్చరించాను, తమ్ముడు, నా సొంత తమ్ముడిగా, నా సొంత అక్కగా, నా సొంత చెల్లిగా అనేక సందర్భాల్లో హెచ్చరిక చేశాను. ఎందుకంటే తెలుసా, దేవుని సన్నిధిలో బాగుండాలి, బలపడాలి, ఆశీర్వదించబడాలని ఆలోచనతోనే హెచ్చరిక చేసిన తప్ప చెడగొట్టాలని, చెడిపోవాలన్న ఆలోచన నా జీవితంలో ఎప్పుడు లేదు, ఎప్పుడు రాదని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నా ఆత్మీయ బిడ్డలు ప్రభు అప్పగించిన ఈ 60-70 మంది కొరకు దినదినము ఎవరు వచ్చినా రాకపోయినా, మాట్లాడకపోయినా వారి కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నానో తెలుసా? దేవుడు అప్పగించాడు, ఆత్మను నా చేతికి ఇచ్చాడు. ఈ ఆత్మను ఆయన సన్నిధిలో చేర్చాలి. అది నా ప్రయాస. ప్రియమైన దేవుని పిల్లారా, మనము దేవుని యొక్క సన్నిధిలో సంఘముతో కలిసి సహవాసం చేయాలి. సంఘస్థులతో ఈరోజు సంఘముతో సహవాసం కలిగి ఉండలేదు, సంఘస్థులతో సహవాసం కలిగి ఉండలేదు, లోకస్తులతో, లోక సంబంధమైనటువంటి ఆచారాలతో ఎక్కువగా మనము జీవిస్తున్నాం. అటువంటి సహవాసము అది దేవునికి విరోధమైనటువంటిది, వైరంతో కూడినటువంటిదని దైవలేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. 20వ అధ్యాయం 28వ వచనం చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును ఉంచును. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మీరు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమంటున్నాడండి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఈరోజు నీవు నేను కూడా బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నది. ఎందుకో తెలుసా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించున్నాడండి. మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని కని ఉన్నాడు. అందుకే మిమ్మల్ని మట్టుకు మీరు దినదినము కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ, ఎందుకు జాగ్రత్తగా ఉండమన్నాడు అని గుర్తు చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 29వ వచనం చదువుదాం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడలు మీలో ప్రవేశించినట్టు నాకు తెలియదు. వారు మందన కనికరించరు. ఎవరిని కనికరించరంట? మందనగా సంఘాన్ని. కొంతమంది యాజకులు ఉన్నారండి, కొంతమంది నేను సేవకుడనని తిరుగుతూ, ఏమండి, కొంతమంది విశ్వాసం దగ్గరికి వెళ్ళిపోయి నేను యాజకుడనమ్మా, నేను ప్రార్థన చేస్తాను, దీర్ఘ ప్రార్థన చేస్తారు గంట సేపు. ఆ వ్యక్తికి అన్నమాట బీపీ వచ్చి పడిపోవాలి. హాస్పిటల్లో కొంతమంది దైవ సేవకులు నేను చూశాను. హాస్పిటల్లో పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఎంతసేపు చేయాలి? 1 నిమిషం 2 నిమిషాలు. చిన్న ప్రార్థన దేవుడు ఆలకించడా? చిన్న ప్రార్థన చేశాడు. తన అన్నదమ్ములందరికంటే ఘనత పొందిన వ్యక్తిగా అయ్యాడండి. అంటే హృదయము శుద్ధి కరుణతో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దొంగ భూమి మీద భయంకరమైన పాపభ్రష్టమైనటువంటి జీవితం కలిగినటువంటి దొంగ
శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఏమంటున్నాడు? తండ్రి, నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రభు ఏమన్నాడు? నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే చిన్న ప్రార్థన అక్కడ ప్రభు వినలేదా? పెద్ద ప్రార్థన వింటేనే ఆలకిస్తాడా? దెందులూరు మొదలుకొని, ఏలూరు మొదలుకొని, విజయవాడ మొదలుకొని, అమెరికా, ఫారెన్, ఇతర దేశాలన్నీ తిరిగి వచ్చేస్తాం ఈ ప్రార్థనలో. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఉన్నారు లేకపోలే. చేయొచ్చు ఎప్పుడు? ఆల్రెడీ ప్రార్థనలోను, లేదా మన గృహాల్లో మనం ప్రార్థన చేయమంటే 10 మందిలో చిన్న ప్రార్థన చేయాలంట, ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేయాలంట. అప్పుడు ప్రభు ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించనని నాకు తెలియను, వారి మందని కనికరించడం. కొంతమంది సేవకులు తిరుగుతున్నారండి సంఘాల్లో. ఈరోజు మన సంఘాల్లో కూడా వచ్చారు కొంతమంది. నేనైతే ఇతర సంఘాలకు వెళ్ళడానికి ఇష్టపడను, ఇతర సంఘాలకు వెళ్ళినటువంటి విశ్వాసాలకు వెళ్ళడానికి ఇష్టపడను. మన సంఘాల్లోకి వచ్చారు కొంతమంది. వచ్చి అమ్మా నేను అప్పిస్తానరా, వడ్డీకి ఇస్తానరా, డబ్బులు ఇస్తానరా, అంత ఎక్కువైపోతే లేని వారికి ఇవ్వండి, నీకు ఆశీర్వాదం. సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసాలకు ఇచ్చి, విశ్వాసం అన్నమాట ఒక వ్యక్తి కొరకైనా కన్నీరు కచ్చి ప్రార్థిస్తున్నావు నువ్వు, ఒక వ్యక్తి కొరకైనా నువ్వు అంగలార్చగలుగుతున్నావు, ఉపవాసం ఉన్నావా, యాగాలు చేసావా? లేదు. ఈరోజు దైవ సేవకులు ఉపవాసాలు ఉండి కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తే ఆ విశ్వాసాలు దోసుకునే పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది కాపర్లు మనకు కనబడుతున్నారు. ఇక్కడ మనం చూద్దాం, చూడండి 30వ వచనాన్ని చదువు. మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషుల మీదనే బయలుదేరుతున్నారు. ఎటువంటి మాటలు అంట? వంకర మాటలు, పనిహిమాలి మాటలు. నేను ఇది ఇప్పిస్తానమ్మా, అది ఇప్పిస్తానమ్మా, అది చేస్తానమ్మా, ఇది చేస్తానమ్మా. ఈరోజు ఈ బుడబక్కర మాటలు కావాలి ప్రజలకి, లేనిపోయిన మాటలు కావాలి. ఈరోజు నాకు అది నా జీవితంలో నేను నేర్చుకోలేదు. ఎందుకంటే దేవుడు ఏది బోధించమన్నాడు అదే బోధిస్తున్నా. యథార్థమైన బోధ చాలా మందికి ఇష్టపడకపోవచ్చు, కానీ ప్రభువుకి ఇష్టం ఉంటే చాలు. ప్రభు సన్నిధిలో పోరాడాలి, ప్రార్థన చేయాలి. చాలా మంది వంకర మాటలు పలికే మనుషులు మీలోనే ఉన్నారు. అంతేకాదు ఇక్కడ చూడండి 31. కావున నేను 3 సంవత్సరాలు రాత్రి వాళ్ళ కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషులకు మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకము చేసుకుని మెలుగుగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమును మిమ్మల్ని అప్పగించున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలిగించుటకును పరిశుద్ధపరచబడి వారిలో వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నేను అనేక సందర్భాలు ఇక్కడ దైవదాసులు అంటున్నారు, యాగాలు చేశాను, ఉపవాసాలు ఉన్నాను, కన్నీరు కాచాను, ఎంతగానో అంగలార్చాను, ఎంతగానో కన్నీరు కాచాను. అయితే ఈరోజు చాలా మంది దోచుకునేవారు, చాలా మంది సంఘాల్లో కలతలు పెట్టేవారు, చాలా మంది ఇబ్బంది పరిచేవారు లేకపోలేదు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి సంఘమా. అది అంటున్నాడు ప్రభు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించుకొని తన సంఘమున కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యొక్క అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందన గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరికి వారు. ఈరోజు బహుశా దైవచనుడిగా నేను ధనధాన్యాలు, ఆస్తులు, అంతస్తులు ఇవ్వలేను, కానీ పరిశుద్ధాత్మ పూర్ణుడి యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము విరివిగా పంచడానికి, విరివిగా ఇవ్వడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని, మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని నేను నా కుటుంబము దినదినము ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తులు ఈ రీతిగా సాక్ష్యం ఇస్తూ, అపోస్తుల యొక్క బాధ ఈ రీతిగా ఉన్నది. ఎలా ఉన్నదంటే వారి బాధ అందును, సహవాసం అందును, రొట్టె విరిచి అందును, ప్రార్థన చేయటి అందును, సంఘముతో కలిసి సహవాసంలో ఎప్పుడు నిత్యము కూడా వారు దేవునికి తగ్గట్టుగా జీవించినటువంటి వారు ఉన్నారు. మేము ఏ విషయంలో కూడా మేము రాజీ పడము, అవునంటే అవునుగాను, కాదంటే కాదుగాను ఉంటామని ఇక్కడ అపోస్తులు చక్కగా సాక్ష్యం పలుకుతూ మేము ఈ రీతిగా ఉన్నామని సాక్ష్యం ఇస్తున్నట్లు మనము చూస్తున్నాం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వినిచున్న ప్రతి బిడ్డ
యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడా, దయచేసి నీ యొక్క సేవకుని విడిచిపెట్టద్దు. నీ సేవకుడితోనూ నీ సంఘముతో సహవాసము కలిగి ఉండు. నీ సంఘము ప్రార్థన నీకు ఆశీర్వాదము, నీ దైవజనుడి ప్రార్థన నీకు దీవెన, నీ దైవజనుడి ప్రార్థన నీకు ఆశీర్వాదం అని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈరోజు మనము అపోస్తులు ఎటువంటి సహవాసం కలిగి ఉన్నారో అటువంటి సహవాసం నీవు నేను కూడా కలిగి ఉందుము గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవునికి వందనాలు. ఈ దినమందు నీ సన్నిధిలో తండ్రి ప్రకటించబడి నీ మాటలు బట్టి నీకు వందనాలు. ఎందుకంటే నాయన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు, ఎన్నుకున్నావు నాయన. ఏ ఆత్మ నశించిపోవడం నీ చిత్తము కాదు, ఏ ఆత్మ చెడిపోవడం నీ చిత్తము కాదు నాయన. అప్పగించిన ఆత్మను నీకు నీ సన్నిధికి చేర్చవలసిన భాగ్యం మీరు ఇచ్చారు నాకు. దినదినము ప్రతి బిడ్డ కొరకు నేను నా పిల్లలు సంఘము చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించండి. ఆనాడు అపోస్తులు సాక్ష్యం ఇస్తున్నారు, సాక్ష్యానికి తగ్గట్టుగా జీవించారు ప్రభువా. నైనా పాదయందును సహవాసమందును రొట్టె విరిచేందును ప్రార్థన చేయటందును సంఘముతో సహవాసము చేయటందును వారి విడవకాని చిత్తాన్ని నెరవేర్చారు. అట్టి కృప మాకును మా సంఘానికి దయచేయండి. ఈరోజు సంఘాల్లో చీడ పురుగుల వల్ల అనేక మంది ప్రవేశించి నేను అప్పిస్తానండి, నేను డబ్బులు ఇస్తారా లేదా సరుకులు ఇస్తారా అని అనేక మందిని ఆయన అయ్యా సంఘాల్లో చేర్చుకోవడానికి వంకర మాటలు చెప్తున్నారు. నాయనా ఈరోజు నేనైతే ధన ధాన్యాలు ఇవ్వలేను ప్రభువా, నేనైతే అప్పులు ఇవ్వలేను, కానీ ప్రభువా నీ మాటలు ప్రకటించగలను, నీ చిత్తాన్ని నెరవేర్చగలను ప్రభువా. నీ బిడ్డలు ఆత్మీయంగా ఆధ్యాత్మికమైనటువంటి మాటలు నడిపించడమే నాకు ఇచ్చినటువంటి నీ కృపనైనా దినదినము ప్రకారంగా నేను నడుస్తూ సంఘాన్ని బలపరుస్తూ 100 సార్లు సంఘ బిడ్డల దగ్గరికి వెళుతున్నాను నాయన. ఎంతమంది నాయన దైవజనుడిని ప్రేమిస్తున్నారు. నిజమే, నేను ఏ స్థితిలో పిలవబడ్డానో అదే స్థితిలో నేను ఉండాలని దైవజనుడు నన్ను ఏ సందర్భంలో ఆదరించాడు, ఏ సందర్భంలో నన్ను రక్షించుకున్నాడు. నైనా ఇదిగో తండ్రి నీ మాటకు లోబడిన ప్రతి బిడ్డని విడిచిపెట్టేవాడు కాదు నైనా. సాక్ష్యం ఇస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. నా సంఘాన్ని, నా సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి. నీకు అప్పగించినటువంటి ఆత్మల కొరకు దినదినము ప్రయాసపడుతున్నానయ్యా. దినదినము నూతనపరిచి బలిష్టపరచమని ప్రార్థిస్తున్నాం. బలిష్టమైన చేతుల కింద ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు. నీ మాట వినేవారిని విడిచిపెట్టేవాడు కాదు. నేను ఎంతో సంఘ బిడ్డల ప్రభువా వాక్యం చెప్పడానికి, పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండడానికి నాయన ఎంతో ప్రార్థిస్తున్నాను నాయన. ప్రకటించబడిన ఒక స్త్రీ కోట్ల రూపాయల కారు ఉన్నప్పుడు కూడా, ఆస్తులు ఉన్నప్పుడు కూడా ఆమె పరిచర్యను చేయడానికి ఇష్టపడిందంటే ఏమీ లేనట్టులో వ్యక్తి అంటున్నాడు. ఈరోజు తనను బట్టి మేము నిజమే నీ పరిచర్య, నీ పని చేసినప్పుడు మాకు దీవెన. సంఘంలో చాలా మందికి నైనా అసూయ, క్రోధములు, కక్షలు లేకున్నా ప్రతి బిడ్డ విశ్వాసముతో అన్నదములకు అక్కచెండులుగా ముందు కొనసాగుతున్నారు ప్రభా. అటువంటి ఆలోచనతో మీరు నింపి పరిశుద్ధపరచమని దైవజనుడిగా నా ప్రార్థన. సంఘానికి దీవెని కాదు, ఆశీర్వదకరం మీరు ఒకసారి. ఇదిగో నాయన మరి ప్రపంచాన్ని అతను చేస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ నుండి విడిపించలేయ్యా. నాయకులు, అధికారులు, హాస్పిటల్ సిబ్బంది, పోలీసు నాయన డిపార్ట్మెంట్ వారు, ఆశా వర్కర్లు, నన్ను వాలంటీర్లు, దైవజనుడు ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేస్తూ చెప్తున్న మాటలు వినడానికి ప్రలోభించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వినయముతో బ్రతిమలాడి కూడా పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ మాటలను ఆయన వినుచున్న ప్రతి బిడ్డ దీవించబడి ప్రకటించబడినటువంటి మాకులను నీ సన్నిధికి తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.